సో ఈ హార్ట్లో హోల్స్ ఉన్న వాళ్ళకి వెదర్ పై గదులు కింద గదులు లేకపోతే దీనికి కనెక్షన్ ఉన్న ఆ 3 టైప్ వాళ్ళకి కూడా బేసిక్గా ఏమవుతుందంటే లంగ్స్కి చాలా రెట్లు ఎక్కువ బ్లడ్ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు సంవత్సరాల తరబడి అలా ఎక్కువ బ్లడ్ వెళ్ళటం వలన అక్కడ ఉన్న రక్తనాళాలు నేరో అవడం చెడిపోవటం జరిగి ప్రెషర్ పెరుగుతుంది. ఎలాగైతే మనకి బాడీలో ఉన్న రక్తనాళాలన్నీ గట్టిపడిపోతే బ్లడ్ ప్రెషర్ ఎలా పెరుగుతుందో అలాగే ఊపిరితిత్తులకి బ్లడ్ ఎక్కువ వెళ్ళటం వలన ఆ రక్తనాళాలు చెడి అక్కడ ప్రెషర్ ఎక్కువైపోతుంది. అదొక చాలా డేంజరస్ ప్రాబ్లం. ఆ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ రైట్ సైడేగా పంప్ చేయలేదు. దాని మూలాన ఈ రైట్ సైడ్ అంతా కూడా ఇంకా పెద్దదవటం, హార్ట్ పంపింగ్ తగ్గిపోవటం, హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అదే కాకుండా ఈ ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి ఈ బ్లడ్ ఇటు నుంచి ఇటు వచ్చే బదులు రివర్స్ ఇటు నుంచి ఇటు కూడా వెళ్ళి ఈ బ్లూ బ్లడ్ అంతా కూడా మామూలు బ్లడ్తో కలిసేటప్పటికి సైనోసిస్ అంటే బ్లూ కలర్ ఒకటి ఏర్పడుతుంది. పెదాలు బ్లూగా ఉండటం, గోల్డ్ బ్లూగా ఉండటం, కొంచెం దూరం నడిస్తే బాగా ఆయాసం రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అది టెర్మినల్ స్టేజ్. దాని ముందు సిమ్టమ్స్ ఏమి ఉంటాయంటే ఎక్కువ బ్లడ్ వెళ్ళటం వలన బాగా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి కొంచెం ఏదన్నా అంటే చిన్న శిశువుకి బేబీకి అది టాయిలెట్కి వెళ్ళినప్పుడో లేకపోతే పాలు తాగినప్పుడో అది చేసే పని అదే కాబట్టి ఎక్కువగా ఆ టైమ్స్లో బాగా ఆయాసం రావటం, చెమట పట్టడం జరుగుతుంది. ఇదొక సిమ్టమ్.